ఎగ్జామ్లో రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది. అనుకున్నంత స్కోర్ రాలేదు. 1, 2 సబ్జెక్టులు పోయినాయి. మొత్తం సబ్జెక్టులే పోయినాయి. ఏం చేద్దాం? పారిపోదామా? చచ్చిపోదామా? ఇలాగే జరిగి గతంలో బాగా పాస్ అయ్యి మంచి స్కోర్తో పాస్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే ఫెయిల్ అయిపోయి కూడా వాళ్ళకు 100 రెట్లు సక్సెస్ పొందిన వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేశారో ఆలోచిద్దామా? ఇక్కడ నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒకటేనండి. ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక ఇన్సిడెంట్ మాత్రమే. అది జీవితం కాదు. జీవితంలో ఫెయిల్ అవ్వడం వేరు, ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వేరు. పరిగెట్టేటప్పుడు నడిచేటప్పుడు జస్ట్ కాలు జారి పడడం లాగే తీసుకోండి. అలా అని పద్దాకా పడుతూ ఉంటానంటే కుదరదు కదా. ఏం చేయాలి అంటే చుట్టూ అందరూ కూడా మీ ఫెయిల్యూర్ గురించే ఆలోచిస్తున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు అనేది పక్కన పెట్టేసి దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. బయటపడడం అంటే ఒకసారి ఊహించుకోండి. మళ్ళీ రాసి మళ్ళీ ఎక్కువ స్కోర్ తెచ్చుకొని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పొగుడుతుంటే ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ నిజాయితీగా ఫెయిల్ అవ్వడానికి వెనుక కారణాలేంటి? నిజాయితీగా ఆలోచించండి. మన బద్ధకమా, నిర్లక్ష్యమా, ఓవర్ కాన్ఫిడెన్సా, టైం వేస్ట్ చేసామా, హెల్త్ పోయిందా? ఇలాంటివన్నీ కూడా 1కి 2 సార్లు మాత్రం గట్టిగా చెక్ చేసుకోవాల్సిందేనండి. లేకపోతే కష్టం. అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది? మీరు ఉంటున్న రూమ్ కానీ, ఇల్లు కానీ, చుట్టూ ఉన్న మనుషులు కానీ ఎలా ఉన్నారు? అది ఫెయిల్యూర్కి అనుకూలంగా ఉంటే గనక దయచేసి వాటికి దూరంగా ఉండండి. ఇప్పటికైనా వదిలేయండి. సరే, మనం ఎక్కడ వీక్గా ఉన్నాం అనేది కూడా తెలియాలండి. మీకు తెలియదు, కానీ మీ మంచి కోరుకునే నలుగురికి ఖచ్చితంగా తెలుస్తుంది. అమ్మా, నాన్న, ఫ్రెండ్సా, కావాల్సిన వాళ్ళ ఎవరో ఒక నలుగురు అయితే ఉంటారు. వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళు చెప్పేస్తారండి, ఖచ్చితంగా చెప్పేస్తారు. ఒరే నువ్వు ఎక్కడెక్కడ ఈ తప్పులు చేస్తున్నావు అని చెప్తారు. నిజాయితీగా ఒప్పుకొని సరి చేసుకోండి. సరే, ఇది కూడా కాదు అనుకుందాం, ఫెయిల్ అయిపోయాం, కానీ మనకు ఆ రంగం ఫిట్ అవ్వదేమో, ఆ ఫీల్డ్ మనకి సెట్ కాదేమో. అది కూడా ఒకసారి ఆలోచించండి. మ్యాథ్స్ రాకుండా పలోమని మ్యాథ్స్ పట్టుకోవడం కంటే ముందు దాని నుంచి బయటపడడం, అత్యవసర మార్కులతోనైనా బయటకు వచ్చేసి మీకు ఆర్ట్సో, సైన్సో, కామర్సో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాని మీదకే వెళ్ళిపోండి. దాన్నే పట్టుకోండి. ఎంత పట్టుకోవాలంటే ఎంత లోతుగా అయితే దాంట్లోకి వెళ్ళగలరో అంత లోతుగా వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, టాపర్స్గా ఉండి యావరేజ్ జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అది గుర్తుంచుకోండి ఇప్పటికి కూడా. కానీ ఫెయిల్ అయ్యి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఫెయిల్ కూడా కాదండి, డ్రాప్ అవుట్ అయిపోయి కాలేజీ మానేసి అద్భుతమైన సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ ఒకసారి చూడండి. నేను కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాను. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి షేర్ చేద్దాం. కామెంట్లో మీ ఒపీనియన్ పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.